అట్లా భయపడకుండా పారిపోకుండా ఎప్పుడూ లేరైనా మడం తిప్పిన యోధుడు. ఆయన పారిపోవాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యల కోసం, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడం కోసం బహోన్నతమైన పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర తలపెట్టారు. నిర్విఘ్నంగా జరుగుతుంది, మనం అందరూ చూస్తూనే ఉన్నాం. ఈ భారతదేశ చరిత్రలో పాదయాత్ర చేసే కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారు అని, షర్మిలమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. 1 కిలోమీటర్లు నడిస్తేనే చెమటలతోటి కంగారు పడిపోతాం. అలాంటిది కొన్ని వేల కిలోమీటర్లు నడుగుతూ అందరి సమస్యలు తెలుసుకుని నడుస్తున్న ప్రజల నేత మన రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరూ తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ మధ్య మన మీద బురద చల్లుతున్నారు. వేదిక మీద ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక సందేశం చెప్పాడు మా నాయకుడు. అందరూ దేవుడు అంటారు, నాకు కూడా మా దేవుడు నాయకుడే, మా జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు. ఇంకోటి కూడా సోషల్ పోస్ట్లో ఏం పెడుతున్నారు, వీఆర్ యువర్ పీపుల్. పృథ్వీ గారు కానీ, పోసారి గారు కానీ, నిన్న మొన్న వచ్చిన కృష్ణుడు కానీ, ఇక ఇప్పుడు దాసనారాయణ గారు అబ్బాయి కూడా రేపు వస్తున్నారు. వీళ్ళందరూ ఒక ఆయన ఏం చెప్తున్నాడు, మీరందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. పెయిడ్ కుక్కలని పెట్టారు. దానికి మేము బాధపట్ల. కుక్క అంటే విశ్వాసంతో ఉంటుందిరా బచ్చాళ్ళారా. ఆ కాపలా కుక్కలాగా ఉంటాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, యూటర్న్ అని నేను గాయత్రి సినిమాలో ఒక క్యారెక్టర్ చేసే మినిస్టర్ గారి క్యారెక్టర్ పట్టుబట్టి మోహన్ బాబు గారిని అడిగే కొన్ని డైలాగులు సార్ కొంచెం మారుద్దాం అని చెప్పి నేను కండవ వేసుకుంటాను. ఆయన వచ్చి అడుగుతాడు, ఇదేంటి నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కదా ఈ కండవ వేసుకున్నావు అంటే, నియోజకవర్గ అభివృద్ధి అని కండవ కప్పారన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.